ఉత్సాహంగా బడికి వెళ్లాల్సిన బాల్యం వాళ్ళది. వారి దురదృష్టమో దేవుడి శాపమో తెలియదు కానీ ఆకలేసినా అడగలేరు, కష్టం వచ్చినా చెప్పుకోలేరు. అయినా దేవుడి మీద భారం వేస్తూ బ్రతుకు బండిని ముందుకు సాగిస్తున్నారు. కన్నీళ్లను దిగమింగుకుంటూ ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. సో పూర్తిగా సంతోషంగా బడికి వెళ్ళాల్సిన పిల్లలు ఈ విధంగా ఉండడం చూసి ఆ గ్రామస్తులంతా కూడా గుండె బరువుతో మనోవేదన గురవుతున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునుగల గ్రామంలో మనం ఉన్నాము. పూర్తిగా ఈ గ్రామంలో ఇద్దరు పిల్లలు మనీష్ అనే ఇద్దరు పిల్లలు, అంటే 11 సంవత్సరాల బాబు ఒకళ్ళు, అలాగే 9 సంవత్సరాల బాబు ఒకళ్ళు పూర్తిగా అంగవైకల్యంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. సో ఒకసారిగా వాళ్ళని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునుగల గ్రామంలో నాగేశ్వరరావు స్వాతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా పూర్తిగా అంటే మెదడులో కొంత అంటే బ్రెయిన్ పెరాలసిస్ లాగా రావడంతో వాళ్ళ కాళ్ళు చేతులు రెండు కూడా పూర్తిగా పని చేయకుండా అయిపోయాయి. అంటే వారికి వచ్చిన కష్టం ఏ విధంగా ఉందంటే కనీసం వారికి ఆకలేసినా అడగలేరు, వారికి ఏదన్నా కష్టం వచ్చినా చెప్పుకోలేని పరిస్థితిగా వాళ్ళ పరిస్థితి ఉంది. అసలు ఇది ఎలా జరిగింది, అది ఎందుకు వచ్చింది అంటే ఇదే క్రమంలో అంటే సరే ఈ విధంగా ఉన్నా కానీ పర్వాలేదు, ఇంటి పెద్ద రోజు తన కూలికి వెళ్తూ తన డబ్బులు తీసుకొని ఆ పిల్లల్ని చూసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా నాగేశ్వరరావు అంటే వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు కూడా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో సర్జరీకి దాదాపు ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అయింది. సో ఆ ఇంటి పెద్ద కూడా అనారోగ్యం పాలవడంతో ఒక్క గృహిణి స్వాతి మాత్రమే రోజువారీ కూలి పనులకు వెళ్తూ ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంది. సో ఆ దంపతులు ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారిగా మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగిందమ్మా? బాబు అంటే పెద్ద బాబు 11 సంవత్సరాలు అన్నారు, చిన్న బాబు 9 సంవత్సరాలు అన్నారు. పెద్ద బాబు పుట్టినప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అంగవైకల్యం తయారైందమ్మా వాళ్ళకి? మ్యానరికం వల్ల అనుకుంటాను. మ్యానరికం వల్ల అనుకుంటాను. మీకు ఎప్పుడు పెళ్ళిందమ్మా? 2014. 2014. అంటే బాబు ఎప్పుడు పుట్టాడు? 2014లోనే పుట్టిండు. అంటే పుట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడు మొత్తం క్లియర్గా చెప్పండి. మంచిగానే ఉండు, టిప్పా స్కానింగ్ కూడా తీపించుకున్నా, మంచిగానే ఉండు. ఇంకా ఉన్నట్టుండి 6 నెలల నుంచి 6 నెలల దాకా మంచిగానే ఉండు. ఇంక తర్వాత మధ్యలో ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ రావటం వల్ల ఇంకా అట్లా అయిపోయింది. అంటే చిన్న బాబు ఎప్పుడు పుట్టాడమ్మా? అంటే పెద్ద బాబుకు ఫిట్స్ వచ్చినాయి అలా అయిపోయాడు. సో మరి దాని తర్వాత చిన్న బాబు ఎప్పుడు పుట్టాడు? 2026. 2016లో. మరి చిన్న బాబుకి ఏమైంది? ఇంకా ఆయన అంతే, ఆయన గుట్ట 6 నెలల దాకా మంచిగానే ఉంది. అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నాడా? అంటే ఎన్ని రోజులకి ఎలా తయారయ్యారు? 6 నెలల దాకా మంచిగానే ఉన్నారు. అంటే ఇద్దరు పిల్లలు కూడా 6 నెలల దాకా మంచిగానే ఉన్నారు. తర్వాత ఇంకా అట్లయింది. సో చూశారు కదా, పూర్తిగా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. ఒక 6 నెలల తర్వాత వాళ్ళకి ఫిట్స్ లాంటిది వచ్చి వాళ్ళు ఈ విధంగా తయారయ్యారంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నవరుతున్న పరిస్థితి కనబడతాం. సో పిల్లలు ఒక్కసారిగా ఆ పిల్లల్ని చూడండి, చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో వారి తండ్రి అతను కూడా ఏ విధమైన పనులకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. స్వాతి ఒక్కరే రోజువారీ కూలి పనులకు వెళ్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పిల్లల ఖర్చులకే దాదాపు 10,000 నెలకు మందులకే 10,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చాలా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏ విధంగా ఒకసారిగా నాగేశ్వరరావుతో మాట్లాడదాం, ఆ తండ్రి నాగేశ్వరరావుతో మాట్లాడదాం. అతను ఏమనుకుంటున్నాడు, తనకు కూడా ఆరోగ్యం బాగాలేదు, తనకు కూడా గుండె సంబంధించిన వ్యాధి కూడా తనకు వచ్చింది, సర్జరీ కూడా. సో బ్రదర్ చెప్పండి ఒకసారి, మీకు ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఇప్పుడు? అలా మంచిగానే ఉందండి. అలా నాకు హార్ట్ సర్జరీ అయింది. మీరే పని చేస్తున్నారు? మామూలు కూలి పనికి వెళ్తాం. ఎప్పుడు ఆరోగ్య సమస్య ఎప్పుడు వచ్చింది? ఒక 6 నెలల క్రితం వచ్చిందండి. ఇప్పుడు ఏ విధంగా? ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. నెలకి ఎన్ని మందులు అవుతున్నాయి? నాకు వచ్చేసి ఒక 2,000 3,000 అవుతాయండి. 3,000 దాకా అవుతాయి నాకు. పిల్లలకి ఎంత అవుతాయి? పిల్లలకు కూడా ఒక 2,000 3,000 అయితే మామూలుగా. ఇక మాకు ఇంట్లో వెళ్ళడానికి దానికి ఇబ్బంది, కొంచెం కష్టం ఉంది. ఇక మా ఆవిడ ఒకటే వెళ్ళి పనికి వెళ్ళి తీసుకొస్తాం. సో ఒకసారి పిల్లల పరిస్థితి చూడండి, వాళ్ళు ఏది చెప్పలేరు, కనీసం వాళ్ళకి ఆకలేసినా చెప్పలేరు,
పూర్తిగా మెదడు ఎదుగుదల లోపించి పెద్ద కుమారుడి పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్న తరుణంలోనే చిన్న కొడుకు మనోజ్ కూడా జన్మించాడు. సో దంపతులు ఇద్దరు కూడా కొంత సంబరపడ్డారు. 6 నెలల్లోనే ఆనందం కూడా పూర్తిగా ఆవిరైపోయింది. పెద్ద కుమారుడు మాదిరిగానే చిన్నబ్బాయికి మూర్ఛ, మెదడు దెబ్బతిని కదలలేని పరిస్థితి. కూలి పనులకు వెళ్తే కానీ పూట గడవని పేద కుటుంబం. శక్తికి మించి అప్పులు చేసి మరి 2 కుమారులను ఆసుపత్రిలో చూపించినా కానీ వైద్యులు మూర్ఛ అని తేల్చి చెప్పేశారు. చికిత్స చేసిన ఫలితం మాత్రం ఏమాత్రం దక్కలేదు. దేవుడి మీద భారం వేసి కష్టాలు దిగుమింగున్న సమయంలోనే ఆ తండ్రి నాగేశ్వరరావు కూడా గుండెపోటు వచ్చింది. మళ్ళీ అప్పులు చేసి బైపాస్ సర్జరీ చేయించారు. అప్పటి నుంచి ఆ కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కూలి పనులకు వెళ్లేందుకు ఆ కుటుంబ పెద్దకు ఆరోగ్యం సహకరించబోగా స్వాతి మాత్రం ఒక్కసారిగా కూలి పనులకు వెళ్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తుంది. సో పిల్లలు, భర్త మాత్రం వైద్యం కోసం 10,000కు ఖర్చు అవుతుంది అని స్వాతి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఉత్సాహంగా బడికి వెళ్లాల్సిన పిల్లలు ఈ విధంగా తయారవడం వాళ్ళకి మాత్రం చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. సో ఒకసారిగా మనం స్వాతితో మాట్లాడదాం. అసలు చెప్పండి, నెలవారీ అంటే పిల్లలు వైద్య ఖర్చులకి నెలవారీ ఎంత ఖర్చు అవుతుంది? అంటే మీ భర్తకు కూడా బైపాస్ సర్జరీ చేయించామని చెప్పేశారు. ఇద్దరికి కూడా నెలకు ఎంత వైద్య ఖర్చులకి ఎంత సరిపోతుందమ్మా మీకు? 5,000 అవుతుందండి ఇద్దరికి కలిపి. అంటే మీరు ఏం పని చేస్తారమ్మా? పత్తికి పోతా. అంటే రోజువారీ కూలి పనులకు వెళ్తారు. ఎంత వస్తుంది రోజుకి? 300. అంటే 300తో ఈ కుటుంబం మొత్తం అంటే పెద్ద అబ్బాయి పెన్షన్ వచ్చిందండి. పెద్ద అబ్బాయి ఎంత వస్తుంది మా పెన్షన్? 4,000. చిన్న అబ్బాయికి రావట్లేదా? ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేదు. మరి ఎందుకని తీయించలేదు ఆధార్ కార్డు? ఈ చేయి తీసుకోవట్లేదు, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవట్లేదు. మరి మీరు ప్రధానంగా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మా ప్రస్తుతం అంటే మీ ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. మీ భర్త కూడా అతను కూడా పనికి వెళ్ళని పరిస్థితులు ఉన్నారు. అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రధానంగా ప్రభుత్వం నుంచి మీకు ఏదన్నా ఆసరా కోరుకుంటున్నారా? వాళ్ళని ఫిజియోథెరపీ చేయించండి అంతే. వైద్యులు పిల్లగాళ్ళనే చూసుకోండి, ఫిజియోథెరపీ చేయించండి అంటున్నాను. కోరుకుంటున్నాను. ఫిజియోథెరపీ చేస్తే ఏమన్నా వచ్చే లక్షణాలు ఉన్నాయని చెప్పి అవకాశం ఉందని చెప్పారు. క్యూర్ అయిద్దన్నారు. క్యూర్ అయిద్దన్నారా? సో చూసారు కదా, ఫిజియోథెరపీ చేస్తే కొంత ఆరోగ్యం కుదుట పడుతుంది, కొంత బాగుంటారని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారని స్వాతి చెప్తుంది. సో ఫిజియోథెరపీ కోసం కూడా చాలా ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం కొంత స్పందించి మా ఇద్దరు పిల్లల పరిస్థితిని చూసి, మా కుటుంబ పరిస్థితిని చూసి ఫిజియోథెరపీ చేయించడానికి కొంత వైద్య సహాయం కింద కొన్ని నిధులు మంజూరు చేసినట్లయితే మా పిల్లల్ని చూసుకుంటామని చెప్పేసి కూడా ఆ కుటుంబం ఎంతో మనోవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా వారి దురదృష్టమో లేక దేవుడి శాపమో తెలియదు, కానీ ముక్కుపచ్చలారని సంతోషంగా బడికి వెళ్ళి బాల్యం గడపాల్సిన ఇద్దరు పిల్లలు కూడా తీవ్ర యాతన అయితే పడుతున్నారు. అంటే కనీసం వారికి ఆకలేసినా చెప్పుకోలేరు, అడగలేరు, కష్టం వచ్చినా చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఈ విధంగా ఉంటే పూర్తిగా స్వాతి మాత్రం కూలి పనులకు వెళ్తూ ఆ కుటుంబాన్ని మొత్తంగా పోషిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇటు భర్త నాగేశ్వరరావు మొన్నటి వరకు కూలి పనులకు వెళ్ళాడు. అతను కూడా సడన్గా ఆరోగ్య సమస్య అంటే గుండెకు సంబంధించిన గుండెపోటు రావడంతో సర్జరీ కూడా జరిగింది. తను కూడా ఇప్పుడు ఎటు పనికి వెళ్ళలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. కనీసం గృహిణి స్వాతి మాత్రం ఒక్కరే రోజువారీ కూలి పనులకు వెళ్తూ రోజుకి 300 రూపాయలు తీసుకొచ్చి ఆ కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఒక్కసారిగా దాతలు ఎంతోమంది ఎన్నో రకాలుగా సాయాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ఈ కుటుంబ పరిస్థితిని చూసి ఒక్కసారిగా వీళ్ళకి సాయం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు చాలా ఆవేదనగా చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.